రవి సాఫ్ట్వేర్ అమలాపురం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అయ్యగారు ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే అడగండి. ప్రైజ్ లార్డ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్ రవి బాబు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అయ్యగారు. అయ్యగారు, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు కొంతకాలం క్రితం అగాపే సంఘ ఆరాధన క్రమం ఎలా ఉంటుంది, ప్రత్యక్ష గుడారంలోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఏ ఉపకరణాలు ఉంటాయి, దానికి సంబంధించిన విధంగానే క్రమం ఉంటుందని చెప్పారు కదా అయ్యగారు. కానీ బయట సంఘాల్లో క్రమం పాటించట్లేదు. అవును. అంటే జనరల్ గా ఎలా ఉంటుందండి, ముందు పాటలు పాడతారు, తర్వాత కీర్తన గ్రంథం ఒకటి చదువుతారు, తర్వాత ఆరాధన చేపిస్తారు, తర్వాత మెయిన్ సాక్ష్యాలు తీసుకుని మెయిన్ మెసేజ్కి వెళ్ళిపోయి లాస్ట్ లో పాలేస్తారు అయ్యారు. ఇప్పుడు ఈ క్రమం పాటిస్తున్నారు కదా వీళ్ళు, రేపు పొద్దున్న దేవునికి వీళ్ళు లెక్క చెప్పాలంటారా? ఏం పర్వాలేదు బాబు. ఇప్పుడు వెనక ముందు కూరలు ఉప్పేయడం మర్చిపోయాము, తర్వాత పళ్ళెంలో అది చప్పగా ఉందని ఉప్పు చల్లుకొని తిన్నాము. దాంతో ఏమి రోగం రాదు, చచ్చిపోడు కదా, పోలీస్ కేసు అవ్వదు కదా. మనం ఒక ఉత్తమమైన మార్గం చూపించాము, అది వాళ్ళు లేకపోతే ఇప్పుడు 100% క్షేమాభివృద్ధి బదులు 90% అవుతుంది, 80% అవుతుంది. అది పెద్ద సీరియస్గా మరణపాత్రమైన నేరం అయితే కాదు. రైట్, ఓకే బ్రదర్, రైట్. అయ్యగారు ప్రైజ్ అలాట్. జనవరి 20, 2025 ఈ యొక్క ఫస్ట్కి సంఘంలో మా ఆత్మీయ తండ్రి రఘుయేల్ గారు తన సహదాసులమైన మా పాదాలు కడిగారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14 లేఖనం ప్రకారం. దీనికి కొంతమంది అగాపే సేవకులే తప్పుపడుతున్నారు. రఘుయేల్ గారు చేసిన కార్యక్రమం మీద మరి ఓఫిరయ్య గారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. మేము చేసిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటాము. తప్పు పట్టే వాళ్ళు ఎందుకు తప్పు పడుతున్నారో నాకు కూడా అగోచరంగా ఉంది. ఆ వీడియో నేను కూడా చూశాను, సంతోషించాను. ఆ రఘుయేలు, పాస్టర్ రఘుయేలు నా శిష్యుడు, నా కుమారుడు. ఇతర విశ్వాసులు సహదాసుల యొక్క కాళ్ళు కడిగాడు అనేది చూసి నాకు చాలా సంతోషం కలిగింది. దానికి అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయాలి ఎవరైనా సరే? ఎందుకంటే మొట్టమొదటి సంగతి యేసు ప్రభు వారు చెప్పారు యోహాను 13వ అధ్యాయంలో, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగి ఉండగా మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే అని ప్రభు చెప్పాడు. ఇదొక విషయం. తర్వాత నేను అనేక సార్లు, ఎన్నిసార్లు చెప్పాను, కనీసం 50 సార్లైనా చెప్పుంటాను. నాకు పాదాలకు వందనాలు చేస్తూ ఉంటారు జనాలు. పాదాభివందనాలు చేయొద్దు, ఇది వాక్య ప్రకారం కాదు. నా కాళ్ళకు మొక్కుతారేంటి? తప్పు. మీరు నేను కలిసి యేసయ్య కాళ్ళు పట్టుకోవాలి, నాకు పాదాల దగ్గరే ఉంది. పిచ్చోళ్ళు మీరు, అసలు నా పాదాలు మొక్కొద్దు. వాస్తవానికి మీరందరూ కూర్చుంటే బైబిల్ క్రమం ఏంటంటే, గురువు గారి పాదాలు మీరు మొక్కడం కాదు బైబిల్ క్రమం. బైబిల్ క్రమం ఏంటంటే గురువే అందరి పాదాలు కడగాలి. కనుక ఒక దినం వస్తుంది, నా ఆశ అది. మీరందరూ, నా శిష్యులందరూ కూర్చోవాలి, నేను మీ కాళ్ళు కడగాలి. ఇది నా ఆశ. నేను పైకి కాదు, హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో చెప్తున్నానని ఎన్నోసార్లు వేదిక మీద ప్రకటించాను, రికార్డెడ్గా ఉంది. ఇంకా నేను చేద్దామనుకున్న పని నా శిష్యుడు, నా కుమారుడు ముందే చేశాడు. చాలా సంతోషం. అభ్యంతరం ఏముంది? అభ్యంతరం ఎప్పుడు చెప్పాలంటే, ఇలాగ తప్పకుండా చెయ్యాలి అని ఒక సిద్ధాంతం చేసి, ఇలా చేస్తేనే క్రైస్తవ సంఘం, ఇలా చేయకపోతే వాడు సేవకుడు కాదు, క్రైస్తవుడు కాదు, సంఘము కాదు అన్నంత ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోతే అప్పుడు దాన్ని అభ్యంతరం చేయాలి. ఇది పునాది సిద్ధాంతాలు ఒకటి కాదు. మన తగ్గింపును మనం వ్యక్తపరచం. నేను మీ మీద ప్రభువును కాదు. పౌలు అంటాడు, మేము దేవుని దాసులము, క్రీస్తు కొరకు మీ దాసులం అంట. కనుక మందకు మీరు యజమానులై ప్రభువులైనట్టు ఉండకండి అని పేతుడు చెప్తాడు. కనుక అది చాలా మంచి పని చేశాడు అబ్బాయి. కొంతమంది భౌతికంగా అక్షరాల కాళ్ళు పట్టుకొని నిజంగా అక్షరాలు కడగొచ్చు.
అలా అక్షరాల ఆ పని చేయకపోయినా అవసరమైతే అంతవరకు తగ్గించుకోగలను అనే మనస్తత్వమైనా కలిగి ఉంటే చాలు అని కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను చెప్పని విషయం ఏం కాదు. ఇంకోటి, తప్పకుండా కడగాలి అని రూల్ పెడితే ఏం నష్టం కలుగుతుందంటే, నిజంగా హృదయంలో ఆ తగ్గింపు లేనోళ్ళు కూడా ఆచార రీత్యా కడుగుతారు. లోపల సైతానికి ఉన్నంత గర్వం ఉండొచ్చు, ఒట్టిగా పై చూపులకు అందరికి చూపించుకోవడానికి కడుగుతారు. అందుకని ఆ రూల్ నేను పెట్టలేదు. ఆ రూల్ అగాపే సేవకులందరూ తప్పక తమ సంఘస్థుల కాళ్ళు కడగాలి, సహదాసుల కాళ్ళు కడగాలని నేను రూల్ పెడితే కొంతమంది కడిగి చూసావా నాకు ఎంత తగ్గింపు ఉందో అని తగ్గింపును బట్టి గర్వంగా మాట్లాడవచ్చు. అందుచేత ఒక రూల్గా దాన్ని చేయలేదు. కాళ్ళైనా కడగడానికి నేను రెడీ అన్నంత తగ్గింపు ఉండాలి మనస్సులో ఉంటే చాలు. అందుకే అది రెండవ చోట రాయబడలేదు. సిద్ధాంతముగా దాన్ని మనం చేయకూడదు కాబట్టి రెండవ సాక్షి లేడు, మనకి ఇద్దరు సాక్షులు కావాలి కదా. తర్వాత పౌలు ఎక్కడా ఒక్కసారి కూడా అలాగ చేయలేదు. ఇలా చెయ్యండి అని కూడా చెప్పలేదు, ఇలా కడగండి అని చెప్పలేదు. పౌలు పాద ప్రక్షాళన చేశాను అని బైబిల్లో లేదు. మీరందరూ పాదాలు కడగండి, జాగ్రత్తగా ఉండండి, ఇది ఆచరించడానికి జాగ్రత్త పడండి అని కూడా లేదు. గనక ఇది కంపల్సరీ రూల్ అని ఎవరు చెప్పినా తప్పే. రఘుయేలు కూడా అలాగ అనలేదు. పాస్టర్ రఘుయేలు కూడా ఇది అందరూ చెయ్యాలి తప్పనిసరిగా అని అనలేదు. ఎందుకు ఆయనకి ప్రేమ కలిగింది, తగ్గింపు అనేది లోపల నుంచి పొంగి వచ్చి నేను ఎలాగైనా నా విశ్వాసులందరి కాళ్ళు కడగాలి అని ఇష్టపడ్డాడు. దానికి అభినందించాలి తప్ప బాధపడ్డింది. మీకు కూడా ఇష్టమైతే మిగతా వాళ్ళందరూ కూడా చెయ్యండి, ఇష్టం లేకపోతే మానేసేయండి. భౌతికంగా కడక్కపోయినా అంతగా తగ్గింపగల మనసు, సాత్వికం కలిగి ఉండండి. అంతేగాని ప్రతిదాన్ని ఒక ఇష్యూ చేయడం మంచిది కాదు, అది వివాదం కాదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ పాస్టర్ రఘుయేల్. సరే, ఇప్పుడు విశ్వాసుల పాదాలు సేవకుడు కడగడం వల్ల, అంటే ఇప్పుడు విశ్వాసులు చూసావా నా సేవకుడు నా పాదాలు కడిగాడని ఒకవేళ గర్వించుకుంటే ఎలా గర్విస్తారు? ఎలా గర్విస్తారు? ఇప్పుడు ఆ లెక్కన యేసు ప్రభు మీద పేతురు వీళ్ళు కూడా గర్వించాలి కదా. ఆ సంగతి యేసయ్యకు కూడా తోచి ఉండాలి కదా. మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి అని చెప్పినప్పుడు అట్లయితే కాళ్ళు కడిగించుకున్నోడు మరి వాడు గర్విస్తాడు కదా అని యేసు ప్రభుకి ఐడియా వచ్చి ఉండాలి కదా. ఇంకోటి, ఒకరి పాదములు ఒకరు అన్నాడు, మళ్ళీ వాళ్ళు కూడా కడగాల. వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు నేను నాకంటే మార్క్ బాబు చాలా అధికుడు, నేను ఆయన కాళ్ళు కడగాలి నేను అనుకోవాలి. రివర్స్లో మీరు అలాగే అనుకోవాలి. ఒకరి పాదములు ఒకరు అన్నప్పుడు ఇంకా ఒకడు సుప్రీం అనేది ఏమి లేదు. సుప్రీం యేసుప్రభు ఒక్కడే. అలాంటి తగ్గింపు మనస్తత్వం సంఘాల్లో ఉంటే ఆ గొడవలే రావు కదా. అన్ని సంఘాలు ఒక కుటుంబం లాగా కొనసాగుతాయి ప్రేమతో. చాలా మంచి పని చేశాడు అబ్బాయి. ఓకే ఓకే సరే, ఇప్పుడు ప్రభు శరీరక్తాల్లో పాలు పొందినప్పుడు ఒక ప్రకటన అనేది చేస్తారు కదా. ఎవరైనా అయోగ్యంగా పాలు పొందినట్లయితే బలహీనులు రోగులు అవుతారు, నిద్రిస్తారు అని చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది అయోగ్యంగా పాలు పొందే అవకాశం ఉంది, పాలు పొంది ఉండొచ్చు కూడా కదా. ఉండొచ్చు కూడా. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం ఒకవేళ చేయడం అనేది ఆనవాయితీ అయితే, ఒకవేళ వారు నిజముగానే మనసులో లేకుండానే చేయడం వల్ల, ఇప్పుడు ఇది ఆయన ప్రభురాత్రి భోజన టైంలో చేయలేదు. అంటే ఈయన ఒకరి విషయమే కాదు సార్, మిగతా వాళ్ళు చాలా మంది కూడా చేస్తుంటారు కదా. కొన్ని సంఘాల్లో ఉంది కదా పద్ధతి. వాళ్ళు చేస్తారు పాద ప్రక్షాళన. కొన్ని సంఘాలకు సిద్ధాంతం, మనకు అది కాదు. అప్పుడు మీ డౌట్ ఏంటి? అలా చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇది పాద ప్రక్షాళన చేస్తారో చేసినప్పుడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరక్తాలలో పాలు పొందినప్పుడు మీరు ఒక మాట అన్నారు. అంటే ఒకవేళ వాళ్ళు నిజంగానే తగ్గించుకోకుండా చేసి ఉంటే
అది ప్రయోజనం లేదు కదా అని అన్నారు. అవును, అవన్నీ హెచ్చరిక వాక్యంలో మనం హెచ్చరిక చేస్తాం కదా. ఒకవేళ నిజంగానే వీళ్ళకి తగ్గింపు లేకుండానే ఒకవేళ చేసి ఉంటే కూడా ఆ, అక్కడ జరిగే నష్టం ఏముంటుంది? అదే కదా, ఇప్పుడు వారి హృదయం దేవుని ముందు సరైనది కాకపోతే బలహీనుడు అవుతాడు. అట్లాగే కొంతకాలం ఇదే తప్పు చాలాసార్లు చేస్తే బలహీనుడు, తర్వాత రోగి, అదే ఇంకా కొన్నిసార్లు కొనసాగితే అప్పుడు మరణం కూడా సంభవించు. కానీ అంతవరకు రాదు. ఎందుకంటే రెండో ఆదివారం మూడో ఆదివారానికల్లా హెచ్చరిక వాక్యం కవర్ చేసేస్తుంది. పశ్చాత్తాపం పుట్టించి ఒక వారం అయోగ్యుడిగా పాలు పొందిన కొంచెం బలహీనత కలిగింది ఏంటి నాకు అనుకొని వెంటనే సెటిల్ అవుతాడు విశ్వాసి. అందుకే ప్రభురాత్రి భోజనంలో క్రమం తప్పకుండా యోగ్యంగా సరైన రీతిలో పాలు పొందడంలో గొప్ప క్షేమం ఉంది, గొప్ప ప్రొటెక్షన్ ఉంది. ఓకే.